writer and the amazing person, Prasanna Kumar Bajwada. I request her to the stage, please. సో టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో ఏం చేస్తామని ఇంపార్టెంట్, మన టైంని ఎలా మార్చారు అండ్ ఎంత కమర్షియలైజ్ చేశారు, ఎంత ఆకట్టుకునేలా చేశారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈయన టైము బాగుంది, టైమింగ్ బాగుంది, ఈయన టైంకి ఇచ్చే సినిమాను బాగుంది, అందుకే అది బ్లాక్ బాస్టర్ గా మారుతుంది అనమాట. ఆలస్యం చేయకుండా సూపర్ డూపర్ సినిమాలు, బ్లాక్ బాస్టర్ సినిమాలు మనందరికీ అందించి 100 crores ధమాకా లాంటి సినిమాని మనందరికీ అందించి ఇప్పుడు డైరెక్టరే కాదు ప్రొడ్యూసర్ గా కూడా అవసరాన్ని తీసుకున్న త్రినాథరావు నక్కిన గారిని వేదవాసుగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రోటీ కపడా రొమాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్షిప్ సాంగ్ ఈరోజు లాంచ్ అయింది. లక్కీ మీడియా నుంచి వస్తున్న ఇంకో కొత్త డైరెక్టరు డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా తీశాడు సినిమాని. నేను చూశాను సినిమాని, నేను చూసి బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా, బాగుంది తనతో పూతురం కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను, చాలా ట్రెండీగా ఉంది సినిమా, చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఎంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్నా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికాయంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది, అతను నాకు దొరికేశాడు, అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా, రైటర్లైనా, అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది తర్వాత అయినా సరే, పరిస్థితి ఎలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా, ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు, అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్. నేను మా ఇంటికి వచ్చి చెప్పారు ఆయన, ఊరికే వింటాను, సరదాగా వింటానని. మనకు అప్పుడు సినిమాలతో గోల్ లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు, నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోజ్ చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతిసారి ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. ఇవాళ ప్రేమలు అనే సినిమా ఎందుకు చూశారు, ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా, హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు. చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు. డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా తీశారు సార్. గోపి ఈ సినిమా కథ, సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు, రోటీ కపడా రొమాన్స్ అనేది. చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీజర్ ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, నా అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత
ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి సినిమాకి సపోర్ట్, గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా. చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, గెస్ట్లకి అందరికీ నమస్కారం. నాకు 9 years బ్యాక్ సినిమా చూపిస్తే మామ ఫస్ట్ టీజర్ ఇక్కడే లాంచ్ అయింది. అక్కడే నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ అలాగే కొంతమంది హీరోలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ ఎలా ఉండుంటారు ఈ రోజు, ఎందుకంటే ఆ రోజు కొంత కాలం ముందు నేను చూశాను కాబట్టి. అండ్ ఇలా మాలాంటి ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే బెక్కం వేణుగోపాల్ గారు అంటే మాకందరికి చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఒక మినిమం రేంజ్ హీరోని తీసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, బిజినెస్ అవుతుంది, అన్ని రకాలుగా కంఫర్టబుల్గా హ్యాపీగా, అంటే రెస్పెక్ట్ వైజ్ కానీ అన్నీ ఎక్కువ ఉండే చోట అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆయనకి నచ్చిన సినిమా కొత్త వాళ్ళని పెట్టుకొని అండ్ నలుగురు కొత్త వాళ్ళ మీద ఇంత క్వాలిటీ సినిమా తీయడం ఈజ్ నాట్ ఏ జోక్. ఎందుకంటే చిన్న సినిమా కోసం ఈ మధ్య ఒకసారి బడ్జెట్ వేస్తే అసలు మన వల్ల కాదు, దానికి విపరీతమైన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గోపి గారి గురించి, నేను ఈ 10 ఏళ్ళ నా జర్నీలో కథ అనే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కథ గ్రామర్ మీద నాలెడ్జ్ ఉన్న టోటల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్లో టాప్ 5లో ఆయన ఉంటారు. అంత కథ మీద గ్రిప్ ఉన్న ఆయన. లేకపోతే ఈ కొత్త వాళ్ళని పెట్టుకొని హుషారు లాంటి సినిమా చూపిస్తే మమ్మల్ని లాంటి సినిమాలు తీయడం అంటే అది ఊరికే రావు. దాని వెనకాల ఆయనకంటూ టేస్ట్, ఆయనకంటూ నాలెడ్జ్ లేకపోతే పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని డుమ్కీలు కొట్టేస్తున్న రోజుల్లో కొత్త వాళ్ళని పెట్టుకుని యూనో పాట చెక్కించుకొని, షార్ట్ చెక్కించుకొని, టీజర్ ఇలాగా అంత ఓపిక్గా చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరని అనుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఈయన ఒక్కడే ఒకలాగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి అదే ఆయన సక్సెస్. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అవ్వకపోవడానికి ఈ ప్లేస్లో ఆయనకంటూ యూనిక్గా ఒక ట్రాక్ సెట్ చేసుకోవడానికి రెండింటికి రీజన్ ఆయనే. అండ్ ఈ సినిమా నాకు ఎమోషనల్ డోస్ అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఒక సినిమాలో కామెడీ అడగకపోయినా కూడా కామెడీ పెట్టొచ్చు, రొమాన్స్ అడగకపోయినా రొమాన్స్ పెట్టొచ్చు. కానీ కథలో ఎమోషన్ అడగకుండా ఎమోషన్ మనం తేలేం, అది స్క్రీన్ మీదకి రాదు, ఏం చేసినా రాదు. సో అది వచ్చింది అంటే సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉందని అర్థం. అది మాకు అర్థం అవుతుంది. ఈ సినిమా రేపొద్దున హుషారు దానికంటే చాలా బెటర్ ఫిలిం అవ్వబోతుంది అని చెప్పి. అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ కెమెరామ్యాన్కి అందరికీ కంగ్రాట్స్ భయ్యా, బాగా తీశారు, నిజంగా బాగా తీశారు. నాకు గోపి గారు ఒకసారి ఆఫీస్లో ఈ టీజర్ సాంగ్ అవి చూపించారు. నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు చాలా కాంపాక్ట్గా చాలా బ్యూటిఫుల్గా తీశారని. అండ్ హీరోస్కి, యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్న. ఈరోజు అందరూ చాలా తక్కువగా మాట్లాడతారు మీ గురించి, ఎందుకంటే తక్కువ తెలుసు కాబట్టి. రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ మీ గురించే మాట్లాడతారు. ఆ చిన్న పాజ్ తీసుకోండి, అది చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. Good morning Andy, sorry for the late. And yes, boys song release అయింది. We are bringing maximum number of stories in this film. ఒక టికెట్ కి 4 stories ఉన్నాయి మూవీలో. You guys going to love it. Thank you so much. హలో అండి, మీడియా మిత్రులకు అందరికీ, ఇక్కడ చేసినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ శ్రీనాథ్ రావు నక్కిని అండ్ మాది ప్రసన్న కుమార్ బెజవాడ గారు, శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు ఫిల్మ్స్లో ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చింది. ఐ థింక్ నాకు గుర్తుకున్న సాంగ్ అయితే హ్యాపీ డేస్లో ఉండే. సో దాని తర్వాత అంత బాగా అనిపించింది ఈ సాంగ్. సో అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సో మా ఫిలిం వచ్చేసి April 12th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా ఫ్రెండ్షిప్ సాంగ్ లాంచ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అంటే దాంతోపాటు మా ఫ్రెండ్స్లో ఏం జరిగాయి, వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఏం జరిగిందో నాకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్షిప్లో ఏం జరిగింది ఈరోజే తెలిసింది. సో చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ గారు, ప్రసన్న గారు అండ్ శ్రీనాథ్ గారు వచ్చి మా సాంగ్ని లాంచ్ చేశారు.
అండ్ ఇదే ఫ్రెండ్షిప్ యాంథమ్గా క్రియేట్ అయ్యి ఇంకా ఫర్దర్గా మళ్ళీ మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చే వరకు ఇదే ఫ్రెండ్షిప్ యాంథమ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ సార్. అండ్ April 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గత లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ఇవాళ మా స్పెషల్ గెస్ట్ శివాజీ అన్న, బిగ్ ఫ్యాన్ అన్న. తులసి సినిమాలో ఫస్ట్ చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అసలు మీ డైలాగ్ డెలివరీకి. తర్వాత మొన్న 90s చూశాను, అసలు పడి నవ్వాను అసలు ఇంట్లో అసలు చూసేంతసేపు. లిటరలీ నాకు మా మదర్ గుర్తొచ్చారు ఎందుకో మీరు కొట్టే సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు. అసలు ఆ వీప్ మీద అరిచిన సీన్ అయితే అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నాయి. అది ఒరిజినల్గానే వచ్చి ఉంటుంది, నాకు తెలిసి స్క్రిప్ట్లో ఉండదు. బట్ ఎగ్జాక్ట్ మా మదర్ అలాగే కొట్టే చిన్నప్పుడు ఫాడమని వెనకాల నుంచి ఒకటి కొడితే అసలు. సో బిగ్ ఫ్యాన్ అన్న. త్రినాథరావు నక్నేని గారు ధమాకా సినిమా ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు అసలు ఇలాంటి సినిమాని ఇంత బాగా ఎలా తీసారన్న, 100 కోట్లు కొట్టేశారు అసలు మీరు. అసలు వాడే అంత స్మార్ట్ డైరెక్షన్ అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. సో బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అసలు. అండ్ ఈరోజు మీరు మా గోపి గారి గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. మొన్నటిదాకా అసలు మేము మా ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండేది మాకు, ఈ రోజు నుంచి ఈ ఇమేజ్ లేకుండా ఎలా చూడాలని ఆఫీసులో అసలు సారీ సార్. యా, సో క్రేజీ మాట్లాడారన్న. అండ్ ప్రసన్న వదన బెజవాడ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ గ్రేట్ హానర్ మీరు వచ్చి ఇక్కడ మా సినిమాని ప్రమోట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడే మీరు ఫ్రెండ్షిప్ సాంగ్ చూశారు. సో ఆ ఫ్రెండ్షిప్ సాంగ్లో యాక్చువల్లీ మేము నలుగురము చాలా న్యాచురల్గా ట్రై చేసాం చేయడానికి. కానీ అప్పటికి కొంచెం అనిపించింది నాకు మధ్యలో చూసినప్పుడు ఇక్కడ ఇంకొంచెం బాగా బిహేవ్ చేయాల్సింది. బట్ దోస్ ఆర్ న్యాచురల్ బిహేవియర్స్ అండి. మేము సాంగ్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ జేడీ మాస్టర్ మమ్మల్ని మీరు న్యాచురల్గా ఎలా ఉంటారు, మీరు బయట ఏం చేస్తారు, ఏం చిల్లర లెక్కలు చేస్తారు అవే చేయండి సాంగ్లో. ఎగ్జాక్ట్లీ నాకు అదే ఫుడ్ కావాలన్నారు. సో మ్యాక్సిమం బిహేవ్ చేసాం. అక్కడక్కడ కొంచెం అనిపించుంటే ఏమనుకోవద్దు. బట్ ఐ థింక్ ద బాయ్స్ డిడ్ గ్రేట్ జాబ్. అసలు ఫుల్ ఫన్ ఉండే సినిమా అంతసేపు వాళ్ళతో చేయడం. అండ్ ఎక్కడో నాకు తెలిసి మా నలుగురం హ్యాంగ్ అవుట్ అయిన ప్రతిసారి ఎవడో ఒకడికి మాత్రం ఏం చిల్లరగాలరా మీరు అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి పక్కా వచ్చి ఉంటుంది. అట్లా బిహేవ్ చేసినాం మేము. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ జేడీ మాస్టర్, హర్షవర్ధన్ రామేశ్వర్ అన్న. క్రేజీ పాట ఇచ్చినాం. ఇంకో పాట కూడా ఉంది అయినది, అది త్వరలో రిలీజ్ చేస్తాం. అది కూడా క్రేజీ ఉంటుంది సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి మీడియా వాళ్ళందరికీ. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నా, అయినా కూడా ఓపిక్గా వస్తున్నారు. తప్పట్లేదు, డెఫినెట్గా సినిమా తీయగానే ఉంటుంది. కానీ జనాల్లోకి థియేటర్లో రిలీజ్ డేట్ వేసి ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇది రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా, మార్నింగ్ షోకి చూసారు, బుక్ మై షోలో ఉంటాయా ఉండవా, బాగుంటున్నాయి సినిమాలు. కానీ అది మనం పంపించిన అవుట్లన్నీ జనాలకు రీచ్ అవుతున్నాయా, లేకపోతే మనమే మీమ్స్ చేసుకొని మనం చేసేసుకొని ఉంటే మనకి చుట్టూ అవుతుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ 2-3 మూవీస్ నుంచి కూడా నేను కన్ఫ్యూజన్ అనేది ఎదుర్కొంటున్నా. ఇంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది రీచ్ అవుతున్నా అనేది. ఇప్పుడు సోషల్ మీడియా ఇదంతా బాగా పెరిగిపోయిన తర్వాత మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందా, మాయలో ఉన్నామా కరెక్ట్గా రీచ్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ వెళ్తుంది. కాబట్టి నేను మీడియాతోటి ఎక్కువ ఈ సినిమాకి 16 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. 18 ఇయర్స్ జర్నీ చేస్తున్నా. 12-13 సినిమాలు అయిపోయినాయి. ఎన్నో సినిమాలకు సపోర్టింగ్ చేశాను నేను. అన్ని సినిమాలు సపోర్ట్ చేయడం, ఈ సినిమా జర కొంచెం గట్టిగా అందరూ మీడియా వాళ్ళు అందరూ దాదాపు ఇక్కడ కొందరు ఉన్నారు, కొందరు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ మీరు చూడండి. డెఫినెట్లీ ఈ సినిమాకి ఇంకొక చేయి ఎక్కువ వేయాలి, పర్సనల్గా మీరు ఫీల్ అయ్యేయాలి. ఎందుకంటే కొత్త వాళ్ళతో వస్తున్నా, నేను మళ్ళీ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అంటే మీరు ఒక చేయి ఎక్కువ వేయాలి. ఫైనల్గా థియేటర్లో సినిమా బాగుంటేనే రీచ్ అవుతుంది. 100% మంచి సినిమా తీసినాం. థియేటర్కి వచ్చినా కదా 100% మంచి సినిమా. ఇప్పుడు వస్తున్న ఎన్ని పెద్ద సినిమాలతో పాటు పోటీ పడే కంటెంట్ తోటి వస్తున్నాం, అది మాత్రం డౌట్ లేదు సినిమాలో. డెఫినెట్ అది అవ్వడానికి, జనాల్ని రీచ్ అవ్వడానికి కొంచెం మీరు ఒక్కసారి ఒక చేయండి అని చెప్తున్నా. సరే, ఈరోజు ఈవెంట్ పాట రోటీ కపడా రొమాన్స్, లాస్ట్ టైము లవ్ సాంగ్ రిలీజ్ చేసాము. అది మంచి రెస్పాన్స్ వస్తుంది, రీచ్ అవుతుంది మెల్లగా. ఫ్రెండ్షిప్ సాంగ్ని సినిమాలో ఫస్ట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ని చేయాలన్నా ఇంకా వీడియో కూడా ఇంకా కొంచెం షూట్ చేయాలి. ఇది
రేపు ఎల్లుండి షూట్ పెట్టాం, అది కూడా షూట్ చేస్తున్నాం. ఉన్న దాంట్లో మీకు ప్రజెంట్ చేస్తున్న లిరికల్ వీడియో లాగా వీడియో తక్కువ ఉంటుంది, మీ ఎఫెక్ట్స్ స్టిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మీరు చూడండి, ఈ పాటలో ఏదైతే ఫ్రెండ్షిప్ సాంగ్ ఉందో ఫస్ట్ సాంగ్ ఇది సినిమాలో. ఈ సాంగ్ మొదలుపెట్టింది 3 years బ్యాక్. హర్షవర్ధన్, రామేశ్వర్, యానిమల్ సినిమా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి మ్యూజిక్ సిట్టింగ్స్. ఆ టైంలో ఉన్న ఈ పాట నాకు వినిపించడం, ఈ సాంగ్స్ పెద్ద హిట్ అవుతుంది అనుకున్నా. తర్వాత తను బిజీ అయ్యాడు కాబట్టి ఒక 2 songs ఈ సినిమా తనతో తీసుకోవాల్సి జరిగింది. మిగతా 2 songs ధ్రువంతో, ఇంకో సాంగ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో తీసుకున్నాం. తను ఇచ్చిన ఈ 2 songsలో మొదటి సాంగ్ ఇది. రామి, అతను హర్షవర్ధన్ రామేశ్వర్ రామి అని పిలుస్తుంటాం. రామి, థ్యాంక్ యూ సో మచ్. 3 సంవత్సరాల క్రితం నువ్వు ఫస్ట్ ఫిలింనగర్ క్లబ్లో కూర్చొని పాట వినిపించినప్పుడు ఎట్లా ఒక గూస్ బంప్స్తో ఫీల్ అయ్యానో ట్యూన్ వినగానే. తర్వాత కృష్ణకాంత్ జాయిన్ అయ్యి ఒక మంచి లిరిక్స్ 5-6 వర్షన్లు రాసి ఈ లిరిక్స్ ఇవ్వగానే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నాం, నాకు అలాంటి గూస్ బంప్స్ ఆ ఫీలింగ్ కలిగింది. నా ఫ్రెండ్స్తో కూర్చొని ఒక బెస్ట్ మూమెంట్ ఇవ్వాల. చాలా రోజుల తర్వాత కలిసాం. శివాజీ గారు అండ్ త్రినాథ్ అండ్ ప్రసన్న వెరీ క్లోజ్ టు మీ. దే ఆర్ మేడ్ మై లైఫ్. నా లైఫ్లో జరిగిన అద్భుతాలన్నీ వాళ్ళతోనే జరిగినాయి. కాబట్టి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరు మాత్రం వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి సరే ఫస్ట్ రామి గురించి చెప్తాను. రామి, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు వచ్చిన గూస్ బంప్స్ మళ్ళీ నాకు ఈరోజు ఫీలింగ్ కలిగింది. బ్యూటిఫుల్ సాంగ్ ఈ సినిమాకు, చాలా మెమరబుల్ సాంగ్ ఫర్ ఆడియన్స్ నువ్వు ఇచ్చావు. నీకు ఇప్పుడు ఏదైతే సక్సెస్లో యానిమల్ సక్సెస్లో ఉన్నావో ఆ రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నీకు వస్తుంది. అలాగే మళ్ళీ కలుద్దాం, బిజీగా ఉన్నట్టున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరఫు నుంచి. అలాగే కృష్ణకాంత్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా బిజీ రైటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో. తను చాలా 5-6 వర్షన్లు రాసి ఈ సినిమా సపోర్ట్ చేశాడు. పాటని విక్రమ్కి నాకు బాగా సపోర్ట్ చేసి చాలా మంచి సాంగ్ వచ్చింది కృష్ణకాంత్. లిరిక్స్ చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు ఫ్రెష్గా వింటుంటే. ఆడియన్స్ మీకు కూడా ఈ సాంగ్ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నాకు కూడా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సురేష్, అది విక్రమ్ చెప్తుంటే మా ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పాలనిపించింది. నా ఫ్రెండ్ సురేష్, రహమతుల్లా, ఖలీల్, భీముడు, వెంకటయ్య, వీళ్ళంతా ఊళ్ళో ఫ్రెండ్స్ అన్న ఇప్పటికి ఈ రోజు వరకు కలిసి ఉంటాం. మాది 10th class బ్యాచ్ గ్రూప్ ఉంటుంది, ZPBHS 10th class బ్యాచ్ అని. 150 మంది ఫ్రెండ్స్ స్టిల్ మాట్లాడుకుంటా. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ వల్ల, ఎవరి కూతురు పెళ్ళి అంట ఎవరికైనా అంటే మన అందరు సపోర్ట్ చేస్తాం. ఒక అమెరికాలో ఉన్నాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక లండన్లో ఉన్నాడు. ఫ్రెండ్షిప్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే నేను వాళ్ళ మధ్యలోనే పెరుగుతున్నా. కాబట్టి నేను దానికి దగ్గరగా ఉంటాను ఫ్రెండ్స్కి. ఎందుకంటే చుట్టాలతో కంటే వీళ్ళతో కంటే ఫ్రెండ్స్ మధ్యలోనే పెరిగాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎంతోమంది ఫ్రెండ్స్ సపోర్ట్, ఎంతోమంది ఫ్రెండ్స్ త్యాగం, ఎంతోమంది ఫ్రెండ్స్ పుష్ చేస్తే నేను ఇలాగ వచ్చాను. ఎవరు ఇక్కడ ఇండస్ట్రీలో తెలిసేవారు లేరు, ఓన్లీ ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. వాళ్ళందరం కలిసి ఇంత దూరం వచ్చాము. థ్యాంక్ యూ అందరి నాతో పాటు జర్నీ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, మీ అందరి ఫ్రెండ్స్ అందరి ఫ్రెండ్స్కి ఈ సాంగ్ని అంకితం చేస్తున్నాను. మీ అందరి సాంగ్ని ఆదరించాలి, మా టీంని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే సింగర్ కార్తీక్, మర్చిపోయిన పాట మెయిన్ వీళ్ళు ముగ్గురు కదా, కార్తీక్ నా ఫేవరెట్ సింగర్. ఎన్నోసార్లు పాడాలి అని నేను చెప్పగానే నేను దూరంలో చెన్నైలో తనంతకు తాను వెళ్ళి స్టూడియోకి వెళ్ళి పాడి వినిపించి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు. మీ పాట మాకు అడగగానే వచ్చి పాడి సూపర్ హిట్ సాంగ్ ఇది మీ వాయిస్తో ఇప్పుడు జనాలకు జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. సార్, విత్ యువర్ పర్మిషన్, ఇప్పుడే అనిపించింది ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటే ఆ మూమెంట్ బాగుంది, వైబ్ బాగుంది. సో ఈ స్టేజ్ మీద నేను అనుకుంది ఏంటంటే మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, కలవచ్చు, కలపపోవచ్చు, గ్యాప్ రావచ్చు, బట్ ఈ మూమెంట్లో ఈ సాంగ్తో వాళ్ళు మళ్ళీ కలిసి ఇప్పుడు మా ఫ్రెండ్ మా హీరోస్ చేసిన స్టెప్ చిన్నది వాళ్ళు కూడా చేసి ఫన్గా నవ్వుకుంటూ ఆ క్యాప్చర్ చేసి దాన్ని ట్యాగ్ చేసి ఆ వైబ్ని మాకు కూడా ఇస్తే బాగుంటుంది. సో సార్, విత్ యువర్ పర్మిషన్, యా, సో అది ఎవరైతే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఆ వైబ్ని ఎవరైతే మనం చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు ట్యాగ్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రీమియర్ వాళ్ళతో చూస్తే బాగుంటుందేమో అనిపించింది సార్ నాకు. విత్ యువర్ ఎందుకంటే ఫ్రెండ్స్కి ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము. సో అందరం ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అందరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో లెట్స్ కుమ్మేద్దాం థియేటర్లో. ఫస్ట్ ప్రీమియర్ మీకోసమే, ఫస్ట్ ప్రీమియర్ మీతోనే చూద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఇద్దరిని మర్చిపోయిన ఫ్రెండ్స్, అమర్ థ్యాంక్ యూ,
వాడు ఫీల్ అవుతాడు నీ ఫ్రెండ్ కదా అంటాడు. అంటే అడగకుండా నేను బాటంలో ఉంటే కార్ వేసుకొని వచ్చేస్తాడు, సీదా తీసుకుపోతాడు. 15 రోజులు అక్కడక్కడ తిరిగేసి వస్తాం, మొత్తం మర్చిపోతాను. మళ్ళీ ఇక్కడికి వస్తాను, మళ్ళీ ఎనర్జీ బూస్టప్, మళ్ళీ వర్క్ చేస్తాను. అమర్ అండ్ సృజన్ రెడ్డి పింగిలి ఇంకా లండన్లో ఉన్నాం. ఓకే, వస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ నుంచి కూడా ఈ డ్యాన్స్ స్టెప్ వేసి నాకు పంపి నన్ను ట్యాగ్ చేయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.